ఇక్కడ ఐ హావ్ టు ఆస్క్ ఎ వెరీ చాలా వెరీ వెరీ పర్టినెంట్ క్వశ్చన్ రాము గారు. ఇప్పుడు ఇక్కడ ఆల్ ఇన్వాల్వ్డ్ పార్టీస్ ఆర్ నాట్ ఇన్ ద పొలిటికల్ స్ఫియర్. ఓన్లీ 2 ఇన్వాల్వ్డ్ పార్టీస్ ఆర్ ఇన్ ద పొలిటికల్ స్ఫియర్, ద రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్. ఇప్పుడు నాగార్జున గారి కుటుంబం కానీ, ఇప్పుడు ఇదే ఆ కుటుంబం ప్లేస్లో ఇంకొక పొలిటికల్ లీడర్ ఫ్యామిలీ అయింటే ఇది ఎక్కడో నార్మలైజ్ అయ్యేది. బికాజ్ గతంలో ఇలాంటి క్యారెక్టర్ అసాసినేషన్స్ చూసినట్టు కానీ డైరెక్ట్గా చూసినట్టు, లైక్ ఆయన జస్ట్ బ్రింగింగ్ అన్ అదర్ కాంటెక్స్ట్, బండారు సత్యనారాయణ అనే ఒక లీడర్, టీడీపీ లీడర్, రోజా గారు ఏ లాడ్జ్లో ఎవరెవరితో ఏమిటేమిటి అని రకరకాల అలిగేషన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అది ఆల్మోస్ట్ క్యారెక్టర్ అసాసినేషన్ డైరెక్ట్గా. బట్ ఆ కాంటెక్స్లో ఏంటంటే పొలిటికల్గా దాన్ని చూసి ఏదో పొలిటికల్గా మాట్లాడుకుంటున్నారని వదిలేశారు. బట్ ఇక్కడ ఏంటి, సంబడి యూజ్ నాట్ అట్ ఆల్ కనెక్టెడ్ విత్ దిస్ హోల్ సిచ్యువేషన్ రావడం వల్ల నోటీస్ చేస్తే ఎవ్రీబడి హ్యాస్ రియాక్టెడ్. కరెక్ట్. సో ఇంత యునానిమస్ రియాక్షన్ నేను ఎప్పుడు చూడలేదు ఎంటైర్ కంట్రీ. సో ఇప్పుడు మరి రిడెంప్షన్ ఏంటి సురేఖ గారికి? See, the only possible redemption I feel is you should genuinely say sorry to Nagarjuna and Chaitanya. అంతకని ఏముంటుంది రిడెంప్షన్? ఎందుకంటే and it is so crystal clear. Will that what ఎంత సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అంటే కొండా సురేఖ గారి ఫాలోవర్స్ కూడా నాకు చాలా మంది చెప్పారు అది ఒక్కటే అనకుండా ఉండాల్సిందని. అంటే ఆవిడ ఆల్సో చాలా కంపాషనేట్ గా ఉంటారు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. చాలా అఫెక్షనేట్ గా ఉండే. ఆ కంపాషన్, ఆ లైకబిలిటీ లేకపోతే ఆవిడ పొజిషన్ కూడా వచ్చి ఉండేవారు కాదు కదా. అవునవును, కరెక్ట్. జర్నీ ఈజ్ ఎక్స్ట్రాడినరీ జర్నీ కదా. ఆవిడ ట్రావెల్ అయ్యి ఎమ్మెల్యే ఇక్కడ వచ్చి ఇప్పుడు మినిస్టర్ అయినారంటే ఆ జర్నీ అంతలో ఎంతో ప్రజల పార్టీ నుంచి ఆవిడంటే లైకబిలిటీ అనేది లేకపోతే ఈ పొజిషన్కి ఎలా వస్తారు ఫస్ట్? అంతే కదా. యా. ఇంకోటి అందుకని నాకు మీకు తెలిసినా కూడా అలా చెప్పారంటే నేనన్నాను, ఇప్పుడు ఇష్యూ అది ఆవిడన్నా నేనన్నా కూడా తప్పే. అది బ్రింగింగ్ సమ్మన్ బయట వాళ్ళని తీసుకొచ్చి మీ దాంట్లో లాగి అంత ఇన్సల్ట్ చేయటం అనేది ఎవరు చేసినా తప్పేది. సేమ్ థింగ్ మా మదర్ చెప్పినా ఎవరు చెప్పినా అదే అనేవాడు. అవును, బయటకి డ్రాగ్ చేసి పబ్లిక్గా ఇలా మాట్లాడడం అనేది ఇట్స్ అన్ అఫెన్స్. అందులో బాధ్యత గల పొజిషన్లో ఉన్నప్పుడు ఇట్స్ అన్ అఫెన్స్. కానీ అదే ఇప్పుడు ఈవెన్ ఇఫ్ షీ అపాలజైజెస్ లాజికలీ, విల్ ద అపాలజీ బి యాక్సెప్టెడ్ ఇస్ అ క్వశ్చన్ ఇన్ ద కరెంట్ కాంప్లెక్స్? I mean, I personally think అపాలజీ ఆవిడ చెప్పిన ఒక గంటలోనూ 2 గంటలోనూ అపాలజీ చెప్పుంటే ఐ థింక్ ఇట్ వుడ్ హావ్ వర్క్డ్. ఎంతవరకు వర్క్ అయ్యేది? మేబీ నాగార్జున వుడ్ హావ్ థాట్ ట్వైస్. మళ్ళీ ఇప్పుడు కోర్టులకి వెళ్ళి నోబడీ వాంట్స్ టు గో టు కోర్ట్. ఒక ఇష్యూని దాన్ని వెనకాల పడి కోర్టుల చుట్టూ తిరిగి ఎవరికి ఇష్టం ఉండదు కదా, కాన్వర్ట్ పొజిషన్లోనే చేస్తారు. ఇట్ వుడ్ హావ్ కూల్ డౌన్ ఐ థింక్. ఇప్పుడేంటి డీలే చేసేటప్పటికి అది మంట అంటుకుని వెళ్ళిపోయి మొత్తం నేషనల్ మీడియా, మొత్తం రిపబ్లిక్ టీవీ అన్ని టీవీల్లో వచ్చేసిన తర్వాత ఇప్పుడు అపాలజీ చెప్తే ఇట్ లుక్స్ లైక్ ప్రెజర్ మోలని చెప్పారు అనుకుంటారు ఇప్పుడు. బట్ ఇప్పుడు ఏంటి సిట్ వర్క్ అని కూడా ఏం చేస్తారండి? సిట్ వర్క్ ఆవిడ అనేది అనేసారు. ఇప్పుడు డిఫమేషన్ కేసులో డిఫెన్స్ ఇవ్వడానికి ఎందుకు అనాల్సి వచ్చింది అనేది చెప్పడానికి ఛాన్స్ లేదు అసలు. అది నేను చెప్పేది. కరెక్ట్. అయితే ఇంకొక పాయింట్, ఇప్పుడు ఛాన్స్ ఎక్కడ ఉంటుంది మీకు? ఓన్లీ ఛాన్స్ ఫర్ హర్ జస్టిఫికేషన్ ఈజ్ సమంత ఆవిడ తరఫున మాట. ఆవిడ చెప్పింది కరెక్టే అని, అది ఒకటి తప్పిస్తే వేరే ఛాన్స్ ఏముంటుంది? చాలా పెద్ద ఇది. ఇప్పుడు మరొక మీరు కొత్త కోణం లాజికల్ ప్రాసెస్ అదే కదా. ఇన్ఫ్యాక్ట్ ఈ మొత్తం గవర్నమెంట్ అంతా బికాజ్ షీఈస్ కేసులోని, పార్టీలోని, జనంలోని ఏమి ఎంత డిఫరెన్స్ వస్తుందో నాకు తెలియదు. కానీ ఐ ఫీల్ ఆవిడ పర్సనల్గా ఇప్పుడన్నా చెప్తే, అంటే నిజంగా ఫీల్ అవుతున్నట్టు చెప్తే ఎంతో కొంత అట్లీస్ట్ పబ్లిక్ మైండ్లో కొంచెం తగ్గుతుంది అనేది నా ఫీలింగ్. ఒకవేళ ఎందుకంటే హ్యూమన్ ఫెయిలింగ్ అనేది నా ఫీలింగ్. ఇప్పుడు హ్యూమన్ ఫెయిలింగ్ అంటే అర్థం ఏంటి? మన అందరిలోని అది ఉంటుంది. కొంచెం ఏదో నమ్మేసి, వాళ్ళు చెప్పింది నమ్మేసి, వీళ్ళు చెప్పింది నమ్మేసి ఒక్కొక్కసారి మనం ఒక్కొక్కరు మాట్లాడకుండా, నేను రూమ్లో 5 మాట్లాడతాను, ఎప్పుడు తాగేసి ఉన్నప్పుడు ఇంకొకరితో మాట్లాడతాను. అంతేగాని ఇలాంటి సెన్సిటివ్ ఆస్పెక్ట్స్ బయట ఎవరు మాట్లాడరు. కరెక్ట్. అది అక్కడ దట్ ఈస్ ఓన్లీ ఇష్యూ అక్కడ. బట్ ఆవిడ సారీ చెప్పట్లేదంటే ఇప్పటికి అందరు చెప్పుంటారు కదా, మేడం సారీ చెప్పండి అనుకుంటున్నా నేను. అంటే చెప్పుంటారు కదా అందరూ, ప్లీజ్ గో అండ్ అపాలజైజ్, పెద్ద రచ్చ అవుతుంది, గవర్నమెంట్ కూడా చెడ్డపేరని కొలీగ్స్ చెప్పుంటారు, ఎవరో ఒకరు చెప్పుంటారు. ఆవిడ చెప్పట్లేదంటే ఏమైనా అర్థం చేసుకోవాలి?
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు ఎందుకు అన్నారో అర్థం కాకపోతే ఇది కూడా ఎందుకు అర్థమవుతుంది? అదే మెయిన్ థింగ్, అది అర్థం అవ్వట్లేదు ఫస్ట్. సో ఇక్కడ మెయిన్ అకార్డింగ్ టు హర్ మెయిన్ పర్పెట్రేటర్ ఇక్కడ సదరు మాజీ మంత్రి గారు, అకార్డింగ్ టు హర్ దట్స్ వాట్ షీ షీఈ్ బేసిక్లీ సేయింగ్ కేటీఆర్ని బ్లేమ్ చేస్తా, కేటీఆర్ ఎలాంటి వాడు అని చెప్పటానికి చెప్పిన ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఆ ఎగ్జాంపుల్స్ లో ఇన్నోసెంట్ పీపుల్ వచ్చారు దాంట్లో. సో ఎక్కడో కొట్టబోయి ఏదో తగిలింది అంతే. సో ఇప్పుడు ఒకవేళ ఆవిడ నిజంగా నమ్మితే, ఇది ఆవిడ ఏదైతే నేరేటివ్ ఇచ్చారో ఆ నమ్మిన దానికి ఎక్కడి నుంచి వస్తుంది? గాలి పడుతుంది కదా. చెప్తే ఓన్లీ పర్సన్ హూ కెన్ టెల్ దట్ హర్ టు సమంత. ఇంకెవరు చెప్పగలుగుతారు సమంత కాకుండా? నాగార్జున చెప్పరు కదా, మేము ఫోర్స్ చేసామని చెప్పలేరు కదా. ఓన్లీ పర్సన్ హూ కెన్ సే దట్ ఈజ్ హర్. సమంత కాకుండా ఇంకేం సోర్స్ ఉంటుంది చెప్పండి నాకు. పోనీ సమంత ఎవరో ఫ్రెండ్కి చెప్పింది అనుకో, ఒక నిమిషం, అవును ఆ ఫ్రెండ్, ఇప్పుడు ఆ ఫ్రెండ్ నిజం చెప్పిందని తీసుకుంటారా? ఇప్పుడు మీ గురించి నాకు ఎవరో చెప్తారు సప్న ఇది అని, అంటే ఎవరో మీకు తెలుసు కాబట్టి అతను ఏం చెప్తే నేను నమ్మేసి నేను ప్రైవేట్గా నమ్మొచ్చు. ఎందుకంటే మనకున్న వీక్నెస్ అది. పబ్లిక్లో చెప్పను కదా నేను సప్న ఇది అని, మళ్ళీ నేను ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పను కదా. సో అప్పుడు మనం కూడా చెప్పకపోతే ఎమ్మెల్యే పద అంతమంది లక్షల మందికి రిప్రజెంటేటివ్గా ఉండి, మినిస్టర్గా ఉండి, ఇన్ని సంవత్సరాలు పాలిటిక్స్లో ఉండి అంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడటం అనేది షాకింగ్, చాలా చాలా షాకింగ్. ఇప్పటికీ ఐ జస్ట్ వండర్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ హర్ మైండ్. అండ్ ఇంత రభస అయిన తర్వాత అసలు ఈ మొత్తం సిచ్యువేషన్లో కేటీఆర్ గారి రియాక్షన్ ఏమంటుందో? I have no idea. Already I think he's filed a case. ఆయన ఖండించారు, And I think it is too. అంటే అది ఎంత ఇదంటే ఈవెన్ టు రియాక్ట్ యూ విల్ ఫీల్ అషేమ్డ్, యుల్ ఫీల్ ఎంబారస్డ్. అసలు ఆ కంటెంట్ లేపటానికి ఎంబారస్మెంట్ ఫీల్ అవుతున్నారు అందరూ. అవును. అది ఎవరు ఈవెన్ ఒక కార్యకర్త దగ్గర నుంచి కూడా అలాంటిది ఎక్స్పెక్ట్ చేయమను, అలాంటి మాటలు అంటాం. అది లాస్ట్ క్వశ్చన్ వర్మ గారు. ఇప్పుడు కొండా సురేఖ గారు ఈ స్టేట్మెంట్ చేసినప్పుడు ఆవిడ షీఈ్ మినిస్టర్ కాబట్టి గవర్నమెంట్లో వ్యక్తులు, కీలక వ్యక్తులు దీనిపై మాట్లాడకపోవడం దాన్ని ఎలా అన్వయించుకోవాలి? ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. ఎందుకంటే అక్కడ ఈక్వేషన్స్, వాళ్ళకున్న రిలేషన్షిప్స్, వేరియస్ ఆ కాన్షియన్స్లో వాళ్ళకున్న స్ట్రెంగ్త్ ఉండొచ్చు, వాళ్ళకున్న పాస్ట్ రిలేషన్షిప్, లేకపోతే ఫ్యూచర్ ప్లాన్స్, టూ మెనీ థింగ్స్ దే హ్యావ్ టు కన్సిడర్. స్టేట్మెంట్ ఇవ్వటానికి కానీ ఇవ్వకపోవటానికి కానీ ఎంత రేంజ్లో ఇవ్వాలి, ఏం యాక్షన్ తీసుకోవాలి అనేది ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. దాంట్లో నాకు ఎక్స్పర్టీస్ లేదు, ఐ డోంట్ నో. బట్ అన్ 1-to-1 బయటికి చెప్పకపోవచ్చు, స్ట్రాంగ్గా చెప్పకపోవచ్చు, కానీ 1-to-1 దీన్ని కండెమ్ చేయని మనిషి ఉండడు అనేది నా బిలీఫ్. కరెక్ట్, ఇంపాసిబుల్ అది. అందరూ కండెమ్ చేస్తారు. సో కాలు జారినా పర్లేదు, నోరు జారకూడదు అంటారు. చాలా స్ట్రాంగ్ కామెంట్ అది. ఇన్ఫాక్ట్ ఐ షుడ్ టేక్ దట్ బ్యాక్. బట్ ఇక్కడ నోరు జారి ఒక పెద్ద మాట అనేసారు కొండా సురేఖ గారు. అండ్ షీఈ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక వలయంలోకి చిక్కుకుపోయారు, ఆవిడన్న మాటల వలయం. ఇప్పుడు మీరు నేషనల్ టీవీ టైమ్స్ నౌ వీళ్ళని చూస్తే వాళ్ళు షాక్తో చెప్తున్నారు, వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అసలు పాలిటీషియన్ ఇలాంటి మాటలు అనొచ్చు అనేది వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అసలు వాళ్ళ మొహంలో షాక్ ఉంది. ఇది న్యూస్.